ఇతరులను మార్చే ముందు నిన్ను నువ్వు మార్చుకో. అమ్మమ్మ, మనుషులు ఎందుకు మారరు అని మనవరాలు అడిగింది. ఎవరిని మార్చాలని చూస్తున్నావు? మా అమ్మను. ఆమె ఎప్పుడూ నన్ను తప్పుపడుతుంది. నేను ఏం చేసినా అందులో తప్పే చూస్తుంది. అమ్మమ్మ నవ్వింది. నువ్వు ఆమెతో ఎలా మాట్లాడుతావు? నేను నేరుగా మాట్లాడుతాను. కొంచెం గట్టిగానే మాట్లాడతాను. అయితే ముందుగా నీ మాట మార్చి చూడు. ఆమె మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఆపకుండా పూర్తిగా విను. ఒక వారం అలా చేసి చూడు. మనవరాలికి అమ్మమ్మ మాట అర్థం కాలేదు. అమ్మమ్మ అప్పుడు ఒక ఉదాహరణ చెప్పింది. చెట్టును ఎవరూ లాగి పెద్దది చేయలేరు కదా. నీళ్లు పోస్తే, ఎరువు వేస్తే, సూర్యకాంతి అందితే అది తనంతట తానే పెరుగుతుంది. మనుషులు కూడా అంతే. ఎప్పుడూ తప్పులు చూపిస్తే మారరు. మనం చూపించే ప్రేమ, మన ప్రవర్తన వాళ్ళల్లో మార్పు తీసుకురావచ్చు. అమ్మమ్మ మరో ఉదాహరణ చెప్పింది. నదికి దారి మధ్యలో రాయి ఎదురైతే నది ఆ రాయితో పోరాడదు. దాని చుట్టూ దారి చేసుకుని ముందుకు వెళ్తుంది. అదే తెలివి. ఎదుటివాడు మారడం లేదని మనం కూడా కోపంతో మారిపోవాల్సిన అవసరం లేదు. మన పద్ధతిని మార్చి చూడాలి. మనవరాలు అడిగింది. అమ్మమ్మ, అయితే ఎదుటివాళ్ళు తప్పు చేసినా మనమే మారాలా? అమ్మమ్మ చెప్పింది. వాళ్ళ తప్పును నువ్వు భరించాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ తప్పుకు అదే కోపంతో సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. చూడు, సూర్యుడు ఎవరినీ బలవంతంగా వేడెక్కించడు. తన వెలుగును ఇస్తాడు. పువ్వు ఎవరినీ పిలిచి సువాసన ఇవ్వదు. తన సువాసనతో ఆకర్షిస్తుంది. మనిషి కూడా తన ప్రవర్తనతోనే ఎక్కువగా నేర్పగలడు. మనవరాలు కాసేపు ఆలోచించింది. అమ్మమ్మ, ఇంతకాలం అమ్మను మార్చాలని ప్రయత్నించాను. కానీ నేను ఎలా మాట్లాడుతున్నానో ఆలోచించలేదు. అమ్మమ్మ నవ్వింది. అదే అసలు విషయం. ఇతరులను మార్చడం కష్టం. మనల్ని మనం మార్చుకోవడం ఇంకా కష్టం. కానీ మనం మారినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా మార్పు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఆ రోజు ఇంటికి వెళ్ళిన మనవరాలు అమ్మ మాట్లాడుతున్నంతసేపు మొదటిసారి మౌనంగా విన్నది. అమ్మ ఆశ్చర్యంగా చూసింది. ఏమైంది నీకు? మనవరాలు నవ్వుతూ అంది. ఏమీ లేదమ్మా. ఈరోజు నిన్ను మార్చడం కాదు, ముందు నేను ఎలా మాట్లాడుతున్నానో మార్చుకోవాలనిపించింది. నీతి. ఇతరుల్లో మార్పు కోరుకునే ముందు ఒక్కసారి మనల్ని మనం చూసుకోవాలి. చెట్టు పెరగడానికి నీళ్లు అవసరమైనట్లే మనుషులు మారడానికి మన ప్రవర్తన కూడా ఒక కారణం కావచ్చు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.